లక్షల్లో జీతం, వేల కోట్ల అవినీతి. 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే 4320 కోట్లంట. ఇది 100 కోట్లకు పైనే 100 కోట్ల పైన ఆస్తులున్న లెక్క. మొత్తం అవినీతి లెక్కిస్తే పెద్ద అనకొండే. కనక వర్షం కురిపించిన కాళేశ్వరం. సిటీ శివారు జిల్లాలో రెవెన్యూ ఫుల్. ఎవరు ఏసీబీకి చిక్కినా మినిమం 100 కోట్లు. అంతా గత సర్కార్లో చక్రం తిప్పినోళ్లే. 56 మందిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులు. వారెవ్వా, వేల కోట్ల అవినీతి అంట. తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడి బతుకు పెద్దగా మారకపోయినా కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగెత్తారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏళ్లలో 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ శాఖల చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో 4 ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉండడం గమనార్హం. లక్షల్లో జీతాలు ఉన్న 500 మొదలుకొని ఎంత దొరికితే అంత దోచేస్తున్నారు. కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన్ భూముల అక్రమ బదలాయింపు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సహా పలు కీలక కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. 2014 తర్వాత అనకొండలైన ఆస్తులు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులు 2014 తర్వాత భారీగా పెరిగాయి. 12 ఏళ్లలో 56 మంది అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూలబెట్టింది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇది లక్షల్లో జీతం, వేల కోట్ల అవినీతి, 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే 4320 కోట్లు 2014 తర్వాత. మరి 2014 తర్వాత మా కేసీఆర్ ఆస్తి ఎంత, మా కేటీఆర్ ఆస్తి ఎంత, మా హరీష్ రావు ఆస్తి ఎంత, మా రాజకీయ నాయకుల ఆస్తి 2014 నుంచి 2026 వరకు ఎంత ఉంది అనేది మరి దీనిపైన ఎవడన్నా లెక్కలు ఎందుకు చెప్తలేరా? రాజకీయ బ్రోకర్ల ఆస్తులు వాళ్ళ బిఫోర్ ఆస్తి ఎంత ఉంది, ఆఫ్టర్ ఆస్తి ఎంత ఉంది? వీళ్ళు తెలంగాణలో అధికారులు ఎట్లా దోచుకున్నారో అధికారుల కన్నా 100 రేట్లు ఎక్కువ దోచుకున్నారు రాజకీయ నాయకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనలేను, 5 లక్షల రూపాయల ఇల్లు ఇస్తే 500 కండిషన్లు పెడుతున్నారు. 5 లక్షల కోట్లు దోసుకున్నానికేమో ఏ కండిషన్లు లేవు. వాడు బీజేపీ వాడైనా, బీఆర్ఎస్ వాడైనా, కాంగ్రెస్ వాడైనా మొత్తం దోపిడికి ఎగబడ్డారు. మీరు ఏ జిల్లాలోనైనా చూడండి, ఓ ప్రభుత్వ భూమిని దోసుకోవాలనుకున్నా ఏదైనా పథకం వచ్చి బయటికి రాకున్నా కూడా వీళ్ళు ముగ్గురు ఒకటవుతారు, వాడలు పంచుకుంటారు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళపైన రాయారు. అధికారులే దొంగలు. ఈ అధికారుల దొంగల చేతివాటంతో రాజకీయ నాయకులు పెద్ద బ్రోకర్ కాదు కదా, వాళ్ళే పెద్ద దొంగలు కదా. ఇట్లా వచ్చినాయి ఒక్కొక్కడికి 100 కోట్లు, 1000 కోట్లు ఎట్లా వస్తున్నాయి? రేవంత్ రెడ్డికి ఏడు నుంచి వచ్చినాయి అంటున్నా 100,000 కోట్లు. కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? నా తెలంగాణ రక్తం కాదా మొత్తం? నా తెలంగాణ బిడ్డలది కాదా సంపద? హరీష్ రావు సపరేటు, కేసీఆర్ సపరేటు, కేటీఆర్ సపరేటు, కవిత సపరేటు, కన్నారావు సపరేటు, హ్యాపీరావు సపరేటు. ఎవరికైనా మినిమంలో మినిమం 1000 కోట్ల కన్నా తక్కువ ఉంది ఆస్తి వీళ్ళకి? ఎవరికన్నా నేను చెప్పిన వాళ్ళ పేర్లకు 1000 కోట్ల కన్నా తక్కువ ఎవరికైనా ఉన్నదా? ఏ నుంచి వచ్చినాయి? బూర్జ్ ఖలీఫాల ఫ్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికా లండన్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? టానిక్ గోళీలు ఇచ్చడానికి కూడా అమెరికా లండన్లో పెట్టుబడులా? ఏ నుంచి వచ్చినాయి?